అట్ ది సేమ్ టైమ్ ఏపీలో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పైన ఏ విధంగా కేసు నమోదు చేసింది. అటు పేర్ని నాని పైన కూడా రేషన్ బియ్యం మాయం కేసులో ఆయన A6 నిందితుడిగా చేర్చింది. అంటే అక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక సేమ్ ఫార్ములాని ఇక్కడ వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు, అక్కడ వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతున్నారు. సో ఇన్నేంటి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే అరెస్ట్ చేయాలంటే A1 నుంచి ఉన్నారు కదా. A1 అంటే ఆమె జయసుధ గారు, నాకు తెలిసి అయితే ఆయన భార్య A6 పేరు నాని. మరి A1 దగ్గర నుంచి అరెస్ట్ చేసుకుంటూ రాకుండా A6 ని డైరెక్ట్ గా అరెస్ట్ చేయడం అనేది సాధ్యమా కాదా అనేది ప్రశ్న. A1 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి ముద్దాయని కదా, వాళ్ళని అరెస్ట్ చేయాలి మొదటి చేస్తే. అక్కడ కొంచెం వాళ్ళ కాంప్లెక్సిటీ ఉంది. అది అంటే ఆయన జయసుధ గారిని అంటే పేరు నాని గారి భార్యని అరెస్ట్ చేస్తే పబ్లిక్ లో కొంత ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు అనేది వస్తుంది మామూలుగా పబ్లిక్ లో. కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఆ కేసు ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది. మరి A1 నుంచి A6 దాకా అంటే దానిలో అది సరే, ఆయన గోడౌన్ మేనేజర్ ఉన్నాడు, అలాగే లారీ డ్రైవర్ ఉన్నారు, ఇంకా A6 దాకా రకరకాల, A5 దాకా రకరకాలు ఉన్నారు. A6 నాని గారు ఆ వరుసలో రావాలంటే కొంచెం కాంప్లెక్స్. అదంతా జనం మీద వెళ్తుంది అది వ్యతిరేకంగా. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఆ కేసు ఎంత ఇన్వాల్వ్ అయిన కేసు, అమ్ముకున్నదని చెప్పబడుతున్నటువంటి పౌర సరఫరాల శాఖ బియ్యం, చౌక బియ్యం అనేది 1.68 కోట్లు. అది కూడా ఆరోపణ ఏంటంటే ప్రధానంగా ఈయన ఎన్నికల కోసం, ఎన్నికల సమయంలో ఏప్రిల్ 2024లో అనుకుంటా అమ్ముకున్నారు. ఈయన ఏప్రిల్లో అమ్ముకున్నారు. ఏప్రిల్లో అంటే ఎన్నికల కోసం అమ్ముకున్నారు. ఎన్నికలు అప్పుడే జరుగుతుంది ఏపీలో కూడా అప్పుడే. కాబట్టి ఎన్నికల కోసం అమ్ముకుంటే ఎన్నికల్లో ఎంత ఖర్చు అవుతుంది, సరే అది నిజమా కాదా అది కోర్టు తెలుస్తుంది. కానీ మామూలు పైకి మనం చూస్తే ఏంటంటే 1.68 కోట్లు అంటే సుమారుగా 1.5 కోట్లు లేకపోతే 2 కోట్లు వేసుకోండి. 2 కోట్లు ఎన్నికల్లో ఎంత ఖర్చు అవుతుంది ఒక్కో నియోజకవర్గానికి? 50-60 కోట్లు లేకుండా ఎంత బలమైన నాయకుడైనా గెలిచే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంత కంటెస్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన హోరాహోరీ పోర్లో 40-50 కోట్లు అంటే పైకి. ఇప్పుడు అఫీషియల్ గా వాళ్ళు ఏం చెప్పినా గానీ అఫీషియల్ గా వాళ్ళు ఏంటంటే మనం మామూలుగా అఫీషియల్ గా మాట్లాడుకునేది ప్రజలందరికీ తెలిసింది, పేపర్లో కూడా రాసుకునేది. ఈ రోజు ఖర్చులు పెరిగిపోయినాయి, 100 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు కొన్ని నియోజకవర్గాలు. ఏమి జరుగుతున్నాయని తెలిసినప్పుడు 1.22 కోట్ల కోసం మరి బియ్యం అమ్మి అంటే కొంచెం బిగ్ క్వశ్చన్ మార్క్. 2 కోట్లతో ఏం చేసుకుంటారు వాళ్ళు? అది ఎన్నికలకి ఏమాత్రం ఎంత అంటే కాకపోతే రకరకాల మార్గాల్లో అది ఒక మార్గం అని చెప్పి ఇది అనొచ్చు. కానీ బహుశా 1.68 కోట్లతోనే పేర్ని నాని గారు ఎన్నికల్లో పోటీ చేయగలరు నేను అనుకోను. దాంతోనే ఎన్నికల్లో పోటీ చేసి లెక్కొచ్చేంత. కాకపోతే ఏంటంటే అది ఒక సోర్స్ గా పెట్టుకున్నారనేది ఒక ఆరోపణ కావచ్చు. కానీ ఏదేమైనా ఏంటంటే కేసులో చాలా కాంప్లెక్సిటీ ఉంది దీనిలో. మరి ఎందుకంటే ఆయన భార్య పేరు మీద ఉన్నాయి గోడౌన్లు. ఆ మానస్ తేజ అనే అతను మేనేజర్ గా ఉన్నాడు, గోడౌన్ మేనేజర్ గా. అతను ఎప్పుడు నియమించబడ్డాడనే విషయం కూడా సరిగ్గా చెప్పలేదు వీళ్ళు అనేది జయసుధ గారు కానీ లేకపోతే యజమానిగా ఆమె కానీ వాళ్ళు చెప్పలేదనేది ఒక ఆరోపణ. ఏంటంటే ఆయన ఎప్పుడు 6 నెలల నుంచే మా దగ్గర ఉంటున్నాడు, పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ ఆయన 2023 జనవరి నుంచి కూడా మానస్ తేజ ఉన్నారనేది మరి ఈ తేడా ఎందుకు చెప్పారనేది ఒక ప్రశ్న. ఇందాక ఏదో పేపర్లో చదివారు. ఇట్లా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. లూప్ హోల్స్ లాంటివి కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ మరి అవన్నీ ఎందుకున్నాయి అనేది మనకి తెలియదు. కానీ ఎందుకంటే కోర్టులో ఉన్న కేసుల గురించి మాట్లాడటం విషయంలో డెలికసీస్ చాలా ఉంటాయి కాబట్టి చెబుతున్నా ఇట్లా జాగ్రత్తగా. మీకు సరే ఏదేమైనా ఏంటంటే అరెస్ట్ చేస్తారా పేరు నాని అంటే ఉద్దేశాలు అయితే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఉన్నటువంటి పగలు కక్షలు కార్పణ్యాల దృష్ట్యా టీడీపీ వైసీపీ మధ్య పేరు నాని చాలా మాట్లాడేవాళ్ళు కదా, గట్టిగానే మాట్లాడేవాళ్ళు. చంద్రబాబు గురించి కామెంట్ చేసేవాళ్ళు. మరీ కొడాలి నాని వంశీలాగా బూతులు మాట్లాడలేదు. కానీ పేరు నాని కూడా గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళలో. ఇప్పుడు అదే కక్ష సాధింపు అనుకోవచ్చు అసలు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఆయన ఎంతగా రెచ్చిపోయి మాట్లాడారు అనేది అందరికీ తెలుసు. సో ఫస్ట్ టార్గెట్ అదే అనుకోవచ్చు టీడీపీ చేసింది. చూడాలి. అంటే కొడాలి నాని మరి ఎక్కడ సీన్ లో కనపట్టలే. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో మరి తెలియదు, అదేమవుతుందో. నా వంశీ కూడా నాకు తెలిసి అయితే ఈ మధ్య టీవీ స్క్రీన్ల మీద ఎప్పుడు రాలా. పేరు నాని గారు కొంచెం సివిలైజ్డ్ గా మాట్లాడేవాళ్ళు, కానీ కటుగా మాట్లాడేవాళ్ళు కదా, గట్టిగానే మాట్లాడేవాళ్ళు. సరే ఖచ్చితంగా ఎవరికైనా కోపం ఉంటుంది. ఇప్పుడు రాజు దాచుకుంటే దెబ్బలకి ఏం కొదవ అనేది కూడా ఎప్పుడు ఉంటది. కాబట్టి ఏంటంటే మరి ఇదే కారణాలు మనం కక్షాదింపు అనేది జనరల్ గా వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడటానికి ఆస్కారం ఉంది కదా. మాట్లాడిన వాళ్ళ మీదే ఎక్కువ వస్తాయి జనరల్ గా. అసలు సైలెంట్ గా ఉంటున్న వాళ్ళ మీద, తెర వెనుకున్న వాళ్ళ మీద, పార్టీలు ఫిరాయించిన వాళ్ళ మీద కేసులు ఎందుకు రావంటే ఇప్పుడు చాలా మంది బీజేపీలోకి వెళ్ళి వాషింగ్ పౌడర్ నిర్మా అంటున్నారు. వాళ్ళ మీద ఉన్న కేసులు అలాగే పెండింగ్ లో ఉంటున్నాయి. మరి ఇవన్నీ రెండు కలిపి చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది, ఎందుకు బీజేపీలో జరగానే కేసు కదలటం లేదు అనే దగ్గర డౌట్లు వస్తాయి. అది మరి మనం ఎట్లా ఎగ్జాక్ట్ గా కామెంట్ చేయలేము దాని విషయంలో. కానీ
డౌట్లు అయితే వస్తాయి. వాషింగ్ పౌడర్ నిర్మా అని బీజేపీకి పేరు వచ్చింది కదా, వాళ్ళ దగ్గర ఎవరు చేస్తే అట్లాగే ఇక్కడ చేరిన వాళ్ళ మీద కేసులు ఉండవు, వీళ్ళతో రాజీ పడిన వాళ్ళ మీద కేసులు ఉండవని, తలొగ్గిన వాళ్ళ మీద కేసులు ఉండవని, ఎవరైతే ఎదురు నిలబడ్డారో గతంలో ఎవరైతే గట్టి మాట్లాడారో వాళ్ళ మీద వస్తాయని ఇవన్నీ సార్ చూద్దాం. ఇంకా చాలా నడుస్తుంది కానీ ఎవరికి మంచిది కాదు. కక్ష సాధింపు అనేది ఉంటే గింటే మామూలుగా అసలు ఎవరికైనా ఉంది కక్ష సాధింపు, ఏపీలో ఉంది. అది ఏ రూపం తీసుకుంటుంది అనేది వేరే విషయం, కానీ అది మంచిది కాదు. దానివల్లే కదా జగన్ ప్రధానంగా జగన్ ఓడిపోవటం వెనుకున్న కారణాల్లో ఒకటి ఈ కక్ష సాధింపు వ్యవహారమే. గ్రామీణ ప్రాంతాల్లో కానీ వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి రకరకాలైనటువంటి దుర్మార్గాలు, జగన్ దాన్ని చూసి చూడనట్లు ఊరుకోవటాలు, ఇవన్నీ కూడా జగన్ మీద నెగిటివ్ గా బ్యాడ్ గా వైసీపీ ఓడిపోవటం వెనక చాలా పెద్ద కారణాల్లో అదొక ప్రధానమైన కారణం. అలాగే చిన్న చిన్న విషయాలు కూడా పనిచేసి, చిన్న అంటే పెద్దయ్యి ఒక రకంగా ప్రజల దృష్టిలో. రోడ్ల మీద గుంతలు ఉంటాం, వాటి కొద్ది వందల కోట్ల రూపాయలతో కనీసం రోడ్లకి ప్యాచ్ వర్క్ చేసుకునే పని, కానీ దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోవాలి. పైగా డినై చేశారు రోడ్లు బాగానే ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ కూడా జనం మీద రోజువారీ బయటకు వస్తే కనపడేది కదా రోడ్ల మీద గుంటలు. ఇవన్నీ మరుక్షణం ఇవన్నీ వెంటాడినాయి జనాల సమస్యలు. కొన్ని ఇట్లాంటి చిన్న చిన్న అయినా చాలా పెద్దగా రిఫ్లెక్ట్ అయినాయి.